తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏడాది కాలంగా హామీల అమల్లో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ తో కూడిన పోస్టర్ ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో హామీల పేరుతో చేసిన మోసాలను ప్రజలందరికీ గుర్తు చేయడానికి వైఎస్ జగన్ ఆదేశాలతో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు. గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయలేదు, అలాగే ఎలా మోసాలు చేశాడు, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్టు పట్టించాడు, ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే 5 ఏళ్లలో ఒకేసారి 15 ఏళ్ళు వెనక్కు సంవత్సరంలోనే తీసుకెళ్లగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించినాడు. ఆ రకంగా రికార్డ్ అయింది. ఇది గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు కావాలంటే. బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా, ఒకటంటే ఒకటే ఎందుకంటే పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు. కానీ 5 లక్షల మందికి ఇప్పుడు ఎగనామం పెట్టాడు. అది 10 లక్షలు టార్గెట్ అంటున్నారు. ఇంకొక 5 లక్షల మందో కొత్తగా పెరగాల్సింది పోనిచ్చి ఉన్న వాటికి కోత పెడుతున్నాడు. ఇంకా మిగిలినవి ఏదీ లేదు, అమలు కాలేదు. ఇది క్వశ్చన్ చేయకుండా ఇంతకుముందు మిథున్ అన్నట్టు రోజుకు తెస్తే కనీసం 1000 సార్లు, మొన్న ఏదో మీటింగ్ వల్ల జరిగితే 1000 సార్లు అంటారు. ఎవడో రికార్డు తీశాడు, 1, 2, 3 అందరూ వక్తలందరూ మాట్లాడేవి చేస్తే 1000 సార్లు జగన్నామ స్మరణ, జగన్ 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 జగన్. ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమని డౌట్ వస్తుంది అది వింటుంటే. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలనే స్పృహ లేకపోగా ఇది ఎవరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం, లేదా ఆయన్ను ఏ రకంగా బయటకు రాకుండా చూడాలి, లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళను ఎట్లా జైళ్ల పాలు చేయాలి, ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలను జైళ్లు పట్టవు లేకుంటే అందరినీ పెట్టాలని ఆయన కోరిక. మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్లలో పెట్టాలనేది ఆయన కోరిక. సరే మనం చెప్పాలి, నువ్వు పెట్టేందుకు మేమే వస్తామనాల్సిన రోజు వచ్చేటుంది. జైలు బరోలాగా మనమే బయలుదేరాల్సి వచ్చేటుంది కొద్ది రోజులైతే. నువ్వు అంత కష్టపడడం ఎందుకు, మేమే వస్తామని. కానీ గోడకు బంతిని కొడితే లేదా నొక్కి పెడితే ఎట్లయితే అంతకు 2 ఇంతలు దీంతో తగులుతుందో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, మొత్తం శ్రేణులు ప్రజల నుంచి కూడా తనకు తగులుతోంది. తనకు అర్థం కావట్లా. మామూలు ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు, ఆ వేడి పుట్టకూడదు. కానీ ఏడాది రాగానే అది వచ్చేసింది. ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది ఇంకా వైండప్ చేసుకోవాలని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఎలాగో రామ్ అనేది తెలుసో ఈ 4 ఏళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పైనుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు, కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలిసింటుంది ఎట్లా జరుగుతోందనేది. అడ్డంగా మట్టితో సహా మద్యం, మట్టి, ఇది అది లేకుండా మింగేస్తున్నారు. మేము రామని వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్ టాక్లో, మళ్ళీ వస్తే కదా అనేది పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కు తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చేంత వరకు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్నన్నాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంత కాలం ప్రజలు
ప్రతి క్షణం అలర్ట్గానే ఉంటారు, ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు, ఆయన మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు ఒక డైలీ సీరియల్లా సాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యలో పాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ దుబ్బాక ఉప ఎన్నికతోనే ప్రారంభమైందని, తాను మొదటి బాధితుడినని తెలియజేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అప్పుడే డీజీపీకి ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు తన నుంచి వివరాలు తీసుకోలేదని, ఫిర్యాదు చేసిన తనని కాదని సంబంధం లేని వ్యక్తులను సిట్ విచారణకు పిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శించారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా మా దుబ్బాక ఎన్నికలలో దుబ్బాకు వచ్చినారు, చూసినారు, మా మీద ఎన్ని పోలీసు కేసులు జరిగినాయో మీరు చూసినారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు ఉన్నారన్న, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు నేమ్. వాళ్ళని కూడా ముద్దాయిలు చేసిరన్న, వాళ్ళ ఫోన్లని కూడా. నేను అడుగుతుంది ఏంటంటే 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఏవి? మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది? మీరు 23 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే, ఓడుతుండే, దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు? మీకు నిజంగా చేయాలని ఉంటే డే 1లో అసలు బాధితుని నేను కదా. డే 1 మొదలైంది నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్ తోటే కదా టెలిఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టింది. అరే మొదలైన ఈ కీలగాడ మొదలు పెడితే అనే అక్షరాన్ని వదిలేసి నువ్వు రౌతి కాడ మొదలు పెడితే పంచాయతీ ఎట్లన్నా? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2020లో జరిగిన పంచాయతీలు వదిలేసి 23 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పంచాయతీల్ని చూసుకొస్తే అంతకంటే ముందు 3 జరిగినాయి ఏంది? వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు? నేను కదా బరాబర్ నిజాయితీగా ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి చెప్పినాను. ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది? బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కాదు క్వశ్చన్. అక్కడ ట్యాప్ అయిందని నేను మొట్టమొదటి నుంచి లొల్లి పెడుతుంది నేను. టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గగ్గోలు పెట్టి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా గొడవ చేస్తూ కంప్లైంట్లు ఇస్తుంది నేను కదా. మీకు ఇంకేం కావాలి? చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారిని తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకుంది సిట్. వాళ్ళు 615 నెంబర్లు ఇచ్చిండ్రు. రఘునందన్ రావు నెంబర్ తీస్తారు, పక్కన పేరు రఘునందన్ రావుది రాయదు, ఏదో ఒక నక్సలైట్ నాయకుని పేరు రాసి ట్యాప్ చేసిండ్రు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి? ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు అంటున్నా, టైం పాస్ కాకపోతే. రోజు ఒకటి ఏంది సీరియల్ అన్న? రోజు ఒకరిని విట్నెస్ పిలిచి ఏంది సీరియల్? డీసీపీ లేరా? ఐపీఎస్ లేరా? 20 మంది ఐపీఎస్లు పెట్టి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యి విట్నెస్లు పిలిచి నీ చిత్తశుద్ధి ఏది? సుప్రీంకోర్టు చెప్పింది, శ్రవణ్ రావుని చూస్తున్నాం, ప్రణీత్ రావుని చూస్తున్నాం, ప్రభాకర్ రావుని చూస్తావు, ఏం చూస్తావు? మళ్ళీ రేపో మాపో ఎగిరిపోతారు. సుప్రీంకోర్టు చెప్పిందని వేరే దేశాలకు ఎగిరిపోతారు. ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆధారాలు లేకపోతే లేవని చెప్పు ప్రజలకి. సీరియల్ ఎందుకు అంటున్నా? టీవీలో పిలిచిర్రు, పేపర్లను పిలిచిర్రు, మమ్మల్ని పిలువరు కదా బాధితుల్ని. మొదటి బాధితుల్ని నేనే కదా, నన్నెందుకు పిలువరు అని అడుగుతున్నా. ఆధారాలు ఇచ్చడం పక్కకు పెట్టి గాంధీ భవన్ పంచాయతీ, సిట్ పంచాయతీ, టీఆర్ఎస్ల పంచాయతీ, రోజు సోషల్ మీడియాలో ఏదో రాసుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి కాదు ఇది. ఎస్, నేను కూడా అడుగుతున్నా, 100% చీఫ్ సెక్రటరీ, అప్పటి చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పింది, మేము ఇచ్చిన నెంబర్లు 615 నెంబర్లు బహిర్గతం చేయండి. ఆ 615 మందిని 2 రోజులలో విచారించుండ్రి, 3వ రోజు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయండి. 18 నెలల అన్న సిట్టు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. మీ ఫోన్ ఇంటే తెలుస్తుంది అన్న మీకు. మా ఫోన్లు విన్నారు కాబట్టి మా బాధలు తెలుసు. అట్లా వాళ్ళు ఎడిటింగ్ల కోసం కొందరు పేర్లు రాసుకుంటారు. మీ కూడా ఉంటే మీరు కూడా రండి అన్న నాతో పాటు సాక్ష్యం ఇద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాతో కూడా ఆఫ్ ది రికార్డులు చెప్తున్నారు అన్న. మరి రేవంత్ రెడ్డి గారు పుట్టింది ఏబీపీలో, పెరిగింది ఆర్ఎస్ఎస్ లో కాబట్టి ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి కూడా పోయి బీజేపీలో కలుస్తాడని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రం చెప్తుండ్రు. అబద్ధం చెప్తలేన్న, నిజంగా చెప్తున్నా అన్న. నోరే కదన్న, దానికి ఏమైనా ఉందా? నాలుకకి ఏమైనా ఉందా అన్న? అది ఏంటంటే అటు తిరుగుతూనే ఉంటది. అట్లా తిప్పడానికి ఏముందన్న? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుదురు ఏమని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే రిపీటెడ్ గా చెప్తా ఉన్నారు. పరిపాలన చేయంటే పరిపాలన చేతగాక చెప్పే పంచాయతీ తప్ప నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దాని గురించి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం నీటితో పరవళ్లు తొక్కుతుంది. 2 రోజుల కిందటి వరకు నీరు లేక వెలవెలబోయిన ఈ వాటర్ ఫాల్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకుంది. చిన్నగా మొదలైన నీటి ప్రవాహం ఉధృతంగా మారుతుంది. దీంతో జలపాతం అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
గుజరాత్ లోని గోల్వాడా దగ్గర జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. పోలీసులకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్టీఆర్ కాలనీలోని పెండింగ్ పనులను అతి త్వరలోనే పూర్తి చేసి ఇళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెద్దాం కార్యక్రమాన్ని ప్రారంభించిన సజ్జల. చంద్రబాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ, క్యూఆర్ కోడ్ తో కూడిన పోస్టర్ ఆవిష్కరణ. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం. సిట్ దర్యాప్తు ఒక డైలీ సీరియల్లా సాగుతోందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.